ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన శుభ సందర్భంలో మన వైబ్రెంట్ అకాడమీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము 2023 లోపల ఈ వైబ్రెంట్ అకాడమీ స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి సంవత్సరంలో 297 మంది విద్యార్థులతో ఈ అకాడమీని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం లోపలనే అద్భుతమైన ఫలితాలు రాబట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ వెంట అంటే ఫస్ట్ బ్యాచ్ మా అకాడమీ నుంచి బయటికి వెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ సంవత్సరం చేయనటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. అంటే ఇది చెప్పడం కాదు, 468 స్టూడెంట్స్ 460+ దాదాపు 37 మంది విద్యార్థులకు 460 పైచీలకు మార్కులు రావడం జరిగింది. దాంతోపాటు బైపీసీ లోపల 440 మార్కులకు గాను 430 మీద 13 మంది విద్యార్థులు రావడం జరిగింది. ఇది ఒకటే కాదు, 400 మీద 250 మంది విద్యార్థులకు రావడం జరిగింది, అవుట్ ఆఫ్ 470. నెక్స్ట్ దాంతోపాటు మా పాస్ పర్సెంటేజ్ నాకు తెలిసి ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండదో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 85% పాస్ పర్సెంటేజ్ వైబ్రెంట్ అకాడమీలో ఉన్నాయి. శ్రమించినటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారు, అడ్మినిస్ట్రేషన్ అందరి సహకారం వలన మనం ఈ ఫలితాలు రావడం జరిగింది. అయితే వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు వైబ్రెంట్ అకాడమీకి తేడా అయింది అనేది ఒక నిమిషం నేను